3, 2, 1 స్మైల్. రే సూర్య నవ్వరా. నవ్వరా. పడుకోండి, పొద్దున్నే లేవాలి కదా. అమ్మా ఈ కేక్ కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేమా. సరే. కేక్ చాలా బాగుంది. నేను తెచ్చా కదా అందుకే. చెప్పు. ఏంటండి కాల్ కట్ చేస్తున్నారు? అంటే మేఘన అమ్మ నాన్న వాళ్ళు కేక్ కట్ చేయించారు, అందుకే కాల్ కట్ చేశాను. హ్యాపీ బర్త్డే సీనియర్. థ్యాంక్ యూ జూనియర్. అంతేనా? ఫోన్లో అంతే. సరే నేను ఉంటాను, మళ్ళీ అమ్మలేస్తుంది. బాయ్. చెప్పరా స్వామి. థ్యాంక్స్ రా. సూర్య, అంజలికి పంపింది. ఇది ఎప్పుడు పంపించిందిరా? 2 days అవుతుందిరా. నీకు బర్త్డే రోజు ఇమ్మంది, అందుకే శంకరన్ షాప్లో పెట్టా. జూనియర్ హుడీ నచ్చిందా అండి? చాలా బాగుంది, చాలా నచ్చింది. బర్త్డే రోజుకి డెలివరీ అవుతుందో లేదో అని చాలా టెన్షన్ పడిపోయాను. ఏంటి ప్రైస్ 4,000? అవును. పిచ్చా నీకేమైనా? అంత ప్రైస్ పెట్టి ఎందుకు కొన్నావు? పర్లేదులే అండి, మీకు నచ్చింది కదా. అరే అంత ప్రైస్ పెట్టాల్సిన అవసరం ఏంటి ఇప్పుడు నీకు? నీ దగ్గర కూడా డబ్బులు లేవు. ఏ చుప్ చుప్, వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోండి. ఏంటి ఇప్పుడా? ఇప్పుడే. హలో, నేను బయట ఉన్నాను. ప్లీజ్ సీనియర్, లేను. నాకు చూడాలనుంది. మళ్ళీ అమ్మ వచ్చేస్తుంది. ప్లీజ్. రేయ్, అంతలా అడుగుతుంటే మార్చుకోపో. సరే. ఇంకేంటి అంజలి కబుర్లు? అందరూ బాగున్నారా? అంతా ఓకే, సూపర్. రేయ్, గిఫ్ట్ రా. సూర్య ఏంటి షర్ట్ మార్చుకుంటున్నారా? అవును. ఏది కెమెరా ఒకసారి టర్న్ చేయి. ఏయ్, ఎక్కడున్నాడు వీడు? అంజలి, ఇదిగో ఇక్కడ ఉన్నాడు. వీడికి బాగా సిగ్గెక్కువ. రేయ్ ఏం చేస్తున్నారా? అంజలి లీక్స్. రేయ్ కెమెరా అటు తెప్పరా. పర్లేదురా, సిగ్గుపడక. పర్లేదేంట్రా? పర్లేదు. తనే చూపించమందరా. రా, రా, రా. అయిపోయి చెప్పంజలి. చాలా బాగుంది సీనియర్ ఈ హుడీ మీకు. థ్యాంక్ యూ జూనియర్. థ్యాంక్ యూ. ఈ ఓవరాక్షనే వద్దు. ఓయ్ ఐ లవ్ యూ జూనియర్. ఏంటి నువ్వు కూడా చెప్పు. అంటే ఇంకో 10 daysలో హైదరాబాద్ వస్తున్నాను కదా, అప్పుడు డైరెక్ట్గా చెప్తాలే సీనియర్. 10 daysలో హైదరాబాద్ వస్తున్నావా? అవును, ఆఫర్ లెటర్ వచ్చింది. ఇంకో 10 daysలో జాయిన్ అవ్వాలి. అంజలి. సరే సరే, అమ్మ పిలుస్తుంది. నా దగ్గర 1500 ఉన్నాయి, నీకు పంపిస్తాను. సరేనా? జాగ్రత్త. బాయ్. అది సూర్య, నీ లైఫ్లో నీకు నచ్చినట్టు ఏమైనా జరుగుతుందంటే అది అంజలి మ్యాటరే. నాట్ ఇంట్రెస్టెడ్ అండి. చెప్పాను కదా నాట్ ఇంట్రెస్టెడ్ అని. మీ డాడీ పెట్టారా? లే, సరే జాగ్రత్తగా వెళ్ళు. ఓకే. అవును, అక్కడ ఎవరు ఇబ్బంది పెట్టట్లేదు కదా? వచ్చి కొడతారా సీనియర్? ఈ ఓవరాక్షనే వద్దు. సరే జాగ్రత్తగా రా. ఓకే బాయ్. బాయ్. ఎరా, అంజలి ఏ టైంకి వస్తుందంట? ఈవినింగ్ 6కి వస్తుందంటరా. మరి వెళ్తున్నావా పిక్ చేసుకోవడానికి? లేదురా స్వామి, వాళ్ళ అన్నీ వస్తున్నాడంట. అబ్బో వద్దురా. హలో సీనియర్, మీ అపార్ట్మెంట్ ముందే ఉన్నా. అవునా? 2 minutes వచ్చేస్తున్నాను. ఓకే. బాగుంది అపార్ట్మెంట్. సీనియర్, ఇది రోడ్డు. అయితే ఏమైంది? రోడే కదా, అయినా ఇక్కడ ఎవరు పట్టించుకోరు. ఎవరన్నా చూస్తారని కాదు, ఇవన్నీ నాకు నచ్చవని తెలుసు కదా. మనం కలిసి చాలా రోజులైంది కదా,
మరి నీకు హక్ చేసుకోవాలని లేదా? ఎందుకుండదు సీనియర్, కానీ రోడ్డు మీద కాదు, బైక్ మీద కూర్చుంటా కదా, అప్పుడే హక్ చేసుకుంటాను. మరి నేను నాకేం తెలుసు. పద. ఎక్కడికి వెళ్దాం? నాకేం తెలుసు సీనియర్, మీరు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వస్తాను. ఏం సీనియర్ ఇక్కడికి తీసుకొచ్చారు? నా దగ్గర 200 ఉన్నాయి అందుకే. అయ్యో అలా కాదండి, అంటే ఈ ప్లేస్ అచ్చు మన కాలేజ్ క్యాంటీన్లోనే ఉంది. పైగా మీరు అప్పుడు కూడా నాకు బ్లాక్ ఫారెస్టే తినిపించేవాళ్ళు. అప్పటి నుంచి నాకు ఇది ఫేవరెట్ అయింది. అయినా ఏంటండి డబ్బులు లేవంటారు? నా దగ్గర ఉన్నాయి కదా. అవును, ఏ కంపెనీలో జాబ్ వచ్చింది? వాల్యూ టెక్ అండి, అందరూ మంచి కంపెనీ అని చెప్పారు. మ్మ్. పైగా 35,000 శాలరీ. ఇంకా హాస్టల్కి నా ఖర్చులకి 10,000 పోయినా కూడా మనకి ఇంకా 25,000 మిగులుతాయి. మీకు ఎప్పుడేం కావాలన్నా చెప్పండి. అవును, స్వామి అర్జున్ వాళ్ళు ఎలా ఉన్నారండి? చాలా రోజులైంది మీట్ అయ్యి. అంజలి, ఐ లవ్. ఒక్క నిమిషం సీనియర్. పచ్చి. సారీ సీనియర్, అమ్మ రిలేటివ్స్ అందరూ మాట్లాడారు. అంతసేపా? చెప్పచ్చు కదా, వర్క్లో ఉన్నాను, మళ్ళీ మాట్లాడతానని ఇంటికి వెళ్ళి కాల్ చేయొచ్చు కదా. ఇక్కడ నాకేం వర్క్ ఉంటుంది సీనియర్? పైగా వర్క్లో ఉన్నాను, బిజీగా ఉన్నాను అని పెట్టేస్తే వాళ్ళకి డౌట్ వస్తుంది. అదే వాళ్ళే బాయ్ చెప్పేంత వరకు మాట్లాడాను అనుకోండి, మళ్ళీ నన్ను డిస్టర్బ్ చేయరు. ఆ తర్వాత ఇంక మీతోనే కదా. సరే కానీ ఏమంటున్నారు మీ అమ్మ వాళ్ళు? ఏం లేదు సీనియర్, టైంకి తిను, అబ్బాయిలతో మాట్లాడుకు, అది ఇది అంటూ ఉంటే అదేం లేదని చెప్తున్నాను. అబ్బాయిలతో? మరి ఇప్పుడు నువ్వు నాతో తిరుగుతున్నావు, మాట్లాడుతున్నావు, ఇదేం తప్పుగా అనిపించట్లేదా? తప్పనిపిస్తే నేను చేయను కదా సీనియర్. అంజలి, ఐ లవ్. కూర్చో, ఇక్కడే మాట్లాడు. హలో అమ్ము, హా నాన్న చెప్పండి. అంతా ఓకే కదమ్మా? ఏం ప్రాబ్లం లేదుగా? అంతా ఓకే నాన్న. అంతా ఓకేనా? అవును, ఏంటా సౌండ్లు? ఎక్కడున్నావు? అంటే ఇప్పుడే సామాన్ తెచ్చుకుందామని బయటకు వచ్చాను నాన్న. అవునా, ఓకే. మొత్తానికి చదువైపోయింది, మంచి జాబ్ వచ్చింది, పెళ్లి సంబంధాలు ఏమైనా చూడమంటావా? నాన్న నేను ఇంకా అక్కడ సర్దిన బ్యాగ్ జిప్పే ఓపెన్ చేయలేదు, ఇంకా 2 days కూడా కాలేదు, అప్పుడే పెళ్ళాను నాన్న. అప్పుడే కాదమ్మా, మీ భీమవరం బాబాయ్ ఉన్నాడు కదా, వాళ్ళ అక్క కొడుకు బెంగళూరులో జాబ్ చేస్తాడు, 2 lakhs శాలరీ అంట. వాళ్ళు అడగమన్నారు, అందుకని. హలో అమ్ము, నాన్న నాకు ఇప్పుడే ఈ పెళ్ళి అవేమి ఇష్టం లేదు నాన్న, కొన్ని రోజులు నాకు నచ్చినట్టు ఇవ్వండి. మీరేం కంగారు పడకండి, అంతా నేను చూసుకుంటాను. అది కాదు, ఇప్పటిదాకా నా జాబ్ మా ఇంట్లోనే అవసరం అనుకున్నా, ఇప్పుడు మీ ఇంట్లో కూడా అవసరం. నా ఉద్యోగం మీద ఇంకో బాధ్యత వచ్చింది. మీరు అవేం ఆలోచించకండి, అన్నీ నేను చూసుకుంటా అని చెప్పాను కదా. నువ్వు ఆలోచించద్దు అన్నంత ఈజీ కాదు ఆలోచించుకోండి. ఆయ్, చుప్ మాట్లాడకండి, నోర్మేయండి. వెళ్దాం రండి. రండి. చెయ్యి.
ఎక్కడికి వెళ్దాం? నన్ను అడుగుతారేంటండి, నాకేం తెలుసు. మీరు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వస్తాను. ఏమైంది? పా, పెట్రోల్ కూడా లేదు. సర్లే, మనకేం పని ఉందని. జూనియర్. హలో, హలో. ఏంటే పొద్దున్నే? బోర్ కొడుతుంది, బయటికి వెళ్దామా సీనియర్? సరే, నాకు ఇంట్లో చిన్న పని ఉంది, 1 గంటలో వస్తా. నేను రెడీ అయి ఉంటాను, మీరు బయలుదేరే ముందు కాల్ చేయండి. ఓకే, సరేనా? సరే, బాయ్. బాయ్. బైక్లో పెట్రోల్ తక్కువ ఉంది కదా, మన దగ్గర డబ్బులు ఎలాగో లేవు. నాన్న కూడా ఇంట్లోనే ఉన్నాడు. ఇప్పుడు డబ్బులు అడిగితే ఎందుకు ఏంటి అన్నీ చెప్పాలి. ఖాళీ జేబు నేర్పే పాఠం జీవితంలో ఏ గురువు నేర్పలేడు. ఛా, ఇప్పుడు డబ్బులు ఎలా? రే ఏంట్రా గ్రీన్ లేస్తాం? ఏంట్రా వెతుకుతున్నావు? అంటే నాన్న బుక్స్ చదువుకోమన్నాడు కదా, అందుకే ఆహా. చూస్తున్నా. లేవు. బ్రదర్, బుక్స్ పైన పేరు చూస్తే చాలు, లోపల వెతకక్కర్లేదు. మిగినా ఆ, ఒక్క 500 ఉంటే ఇవ్వవే, మళ్ళీ ఇస్తాను. ఎలా ఇస్తావు? అయినా 500 నా దగ్గర లేవు. మొన్న దాచుకున్నాను, నీ బర్త్డేకి అయిపోయాయి. ప్లీజే, 200 అయినా పర్లేదు. రే లేవురా, కావాలంటే 100 రూపాయలు ఉన్నాయి ఆటోకి దాచుకున్నవి. 100 లేవు. ఓకే, మన దగ్గర 100 కూడా లేదుగా. సర్లే. మేఘనా, ఆ, ఆ 100 అమ్మని. హలో, ఇవి నా ఆటోకి దాచుకున్న డబ్బులు. సో రేపు కాలేజ్ నుంచి నువ్వే డ్రాప్ చేయాలి, నువ్వే పిక్ చేసుకోవాలి. డీలా? నో డీలా? డీలే అయ్యి ఓంకరానికి షోకి పంపించాలి నేను. థ్యాంక్స్. సూర్య, నాన్న, ఎక్కడికి వెళ్తున్నావు? వైజాగ్ నుంచి ఫ్రెండ్స్ వచ్చారు, కలవడానికి వెళ్తున్నా. డబ్బులున్నాయా? ఉన్నాయి నాన్న. ఏం చేస్తున్నావని డబ్బులుంటానికి? అమ్మ దగ్గరికి వెళ్ళి 500 తీసుకో. సూర్య, 500 చూసి ఖర్చు పెట్టుకో. సరే నాన్న. ఎవరికో ఫోన్ చేస్తున్నావుగా అప్పు కావాలని? అప్పు చేయకురా, ప్రశాంతంగా పడుకోలేవు. సరే, జాగ్రత్తగా వెళ్ళిరా. సరే. హాయ్ సీనియర్. ఏంటి ఇంత పొద్దున్నే రమ్మన్నావు? శాలరీ వచ్చింది సీనియర్, ఫస్ట్ శాలరీ కదా, చాలా హ్యాపీగా ఉంది. ఏమైందండి? ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. శాలరీ. అబ్బా, ఇప్పుడు ఏమైందని? నా శాలరీ మీ శాలరీ కాదా? పదండి షాపింగ్కి వెళ్దాం. స్టార్ట్ చేయండి. షాపింగా? ఎవరికి? మీకే. పదండి వెళ్దాం. పర్లేదు, నాకేం వద్దు. అబ్బా, మీరు తొందరగా పదండి వెళ్దాం. అబ్బా వద్దని చెప్పాను. ఆయ్ చెప్. పదండి, ఏదైనా మాల్కి తీసుకెళ్ళండి. వంద కొట్టాను. ఆ, లేదు, ఫుల్ ట్యాంక్ చేసేయండి. బాగుంది సీనియర్, కానీ మీకు చెక్ షర్ట్ అయితే ఇంకా బాగుంటుంది. ఒక్క నిమిషం. చాలా బాగుంది సీనియర్ ఈ షర్ట్ మీకు. రండి బిల్లింగ్ చేద్దాం. అదే ఆ షర్ట్ కూడా తీసుకురండి. ఆగు, షర్ట్ మార్చుకుని వస్తా. ఆహా వద్దు, ఇలాగే వచ్చండి, ఇలాగే బిల్లింగ్ చేద్దాం. ఆ? స్వామి వాళ్ళని కూడా మీట్ అవుదామా సీనియర్? డిన్నర్కి రమ్మంట. ఉమ్.
నైస్ ప్లేస్. స్వామి వాళ్ళు 5 minutesలో వస్తా అన్నారు. మ్మ్. మనం ఫుడ్ ఆర్డర్ పెట్టమన్నారు. ఏం తింటావు? మిమ్మల్ని తింటా. అయ్యో సిగ్గే. అబ్బా అబ్బా సీనియర్. నన్ను రోజు తింటున్నావు కానీ ఇప్పుడు ఏం తింటావు చెప్పు. నాకేం తెలుసు సీనియర్, మీరు ఏది ఆర్డర్ చేస్తే అది తింటాను. రే హ్మ్? ఏంట్రా ఇక్కడ టైం అవుతుంది, వెళ్ళాలి. 5 minutes ఆగే వెళ్ళిపోదాం. రే ఎవర్రా తను? నా లాటరీ. తన అంజలి. హాయ్ ఐ మేఘన. హాయ్ మేఘ్నా. తెలుసు. ఆ, అది సూర్య మీ గురించి చెప్తూ ఉంటారు. చెప్పుంటే రెడీ అయ్యి వచ్చేదాన్ని కదా సీనియర్. ఇక్కడ ఏం అందాలు పోటీ ఇవ్వట్లేదులే, పర్లేదు. రే హ్మ్? ఇక టైం అవుతుంది, వెళ్దామా? సరే వెళ్తాను. బాయ్ బాయ్. 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 హాయ్. నిజంగా ఈ రెజ్యూమ్ చూసే మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలిచారా సీనియర్? అవును. నిజంగా? ఏ రెజ్యూమేలా లేదా? మ్హూ. సరుకులు పట్టిలా ఉంది. మ్హూ. ఇన్ని కోర్సులు మెన్షన్ చేశారేంటండి? అయినా ఈ కంపెనీకి నేను ఎప్పుడో అప్లై చేశాను, ఇప్పుడు పిలిచాడు. అయినా రెజ్యూమే నాది కాదు, స్వామిది. జస్ట్ డీటెయిల్స్ మార్చాను అంతే. చూస్తుంటేనే తెలుస్తుందిలేండి. మ్యాక్సిమం మనం రెజ్యూమ్లో మెన్షన్ చేసినవే ఇంటర్వ్యూలో ఎక్కువ అడుగుతారండి. ఒక పని చేద్దాం, కంపెనీ ప్రొఫైల్ అండ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ చెక్ చేద్దాం. కంపెనీ నేమ్ ఏమన్నారు? డి ఫార్చ్యూన్ సొల్యూషన్స్. ఓ, మంచి కంపెనీ సీనియర్. సెలెక్ట్ అయితే వర్క్ చేసే స్కోప్ బాగుంది, పే స్కేల్ కూడా బాగుంది. ఇంకా మీరు ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. ప్రింటింగ్ ప్యాటర్న్స్, ప్రైమ్ కోప్రైమ్ నంబర్స్, డేటా టైప్స్, హ్యాండ్లింగ్ ఎరేస్ అండ్ ఏంట్రా ఇది? మీకు ఇవేం ప్రాక్టీస్ చేసినట్టు గుర్తులేవా సీనియర్? సరే, ఒక పని చేద్దాం. సబ్జెక్ట్ బేసిక్ కాన్సెప్ట్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే. ఊప్స్ కాన్సెప్ట్ గుర్తుందా మీకు? ఊప్స్ అంటే సీనియర్, మీరు సిఎస్సియే కదా? డేటా స్ట్రక్చర్స్, కంప్యూటర్ నెట్వర్కింగ్, ఆపరేటింగ్ సిస్టమ్ కాన్సెప్ట్స్ ఇవేమన్నా గుర్తున్నాయా మీకు? అంటే మీకు ఇంజనీరింగ్లో చదివినవేవి గుర్తులేవు. అంటే నేను ఇంజనీరింగ్ చదివి చాలా రోజులైంది కదా, అందుకే గుర్తులేదు. అయినా ఇప్పుడు నేను ట్రై చేస్తున్న టెస్టింగ్ మీద అవే వచ్చు. కానీ ఇప్పుడు వాళ్ళు పిలిచింది ఫ్రెషర్గా కదా, ఈ బేసిక్ కాన్సెప్ట్స్ నుంచే అడుగుతారు. ఇవే మెయిన్గా చూసుకోవాలి. మీరేం టెన్షన్ పడకండి సీనియర్, అందరికీ అన్నీ రావు. బేసిక్ కాన్సెప్ట్సే కాబట్టి నేను నేర్పించేస్తాను. మీరు కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఓకే అంజలి, నువ్వు నాకు నేర్పించు, నేర్చుకుంటా. బాగా ప్రాక్టీస్ చేస్తా, నన్ను గైడ్ చేయి అంజలి. ఏమేం జూనియర్ అలా చూస్తున్నావు? సరే, ఊప్స్ కాన్సెప్ట్స్ నుంచి స్టార్ట్ చేద్దామా? హాయ్ సీనియర్. హాయ్.
అవును, ఆఫ్టర్నూన్ కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. అది మీటింగ్లో ఉండి లిఫ్ట్ చేయలేకపోయాను. సరే తొందరగా పదండి, మనం చదువుకోవాలి. వాట్ ఈస్ మెథడ్ ఓవర్ రైడింగ్? ఇఫ్ ద చైల్డ్ క్లాస్ హ్యాస్ ద సేమ్ మెథడ్ డిక్లేర్డ్ ఇన్ పేరెంట్ క్లాస్, ఇట్ ఇస్ కాల్డ్ మెథడ్ ఓవర్ రైడింగ్. సూపర్ అండి, ఫాస్ట్గానే నేర్చుకున్నారు. ఇప్పుడు నమ్ముతావా నేను సిఎస్సి అని? అబ్బా, నేనేదో సరదాగా అన్నానండి. సరే, ఇప్పుడు మనం ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రోగ్రామ్స్ చూద్దాం. ఇవి మాత్రం మీరు చాలా బాగా ప్రాక్టీస్ చేయాలి, ఓకేనా? ఇప్పుడు మనం ఒక్క నిమిషం అండి, నాన్న కాల్ చేస్తున్నారు, మాట్లాడేసి వస్తాం. ఇక్కడే కూర్చో, ఇక్కడే మాట్లాడు. వెళ్తే ఓ గంటలు గంటలు సోదేస్తావు. ఎత్తు. హా నాన్న, చెప్పండి. హలో అమ్ము, ఏం చేస్తున్నావు? ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాను నాన్న, ఫ్రెష్ అవ్వాలి. ఆహా, అదే అమ్మ చెప్పింది నీ శాలరీ అంతా అయిపోయింది, డబ్బులు తక్కువ ఉన్నాయని చెప్పని, అందుకే కాల్ చేశాను. ఆ, అదేం లేదు నాన్న, నాకు ఈ మంత్కి సరిపోతుందిలేండి. నీకు హాస్టల్ ఫీ 10,000, బయట ఖర్చులకి 5,000 అయిపోయినా కూడా ఇంకా 20,000 ఉండాలి కదమ్ము. ఆ, అది కొంచెం షాపింగ్ చేశాను, ఫ్రూట్స్ అవి కొన్నాను, అయిపోయాయి. ఓహో, కొంచెం చూసి ఖర్చు పెట్టుకో. అసలే బయట ఉంటున్నావు, ఎప్పుడైనా ఎమర్జెన్సీ అయితే ఉంటాయి కదా. సరే నాన్న. ఇంకేంటమ్ము విశేషాలు? ఆ, ఏం లేదు నాన్న, నేను ఇప్పుడే వచ్చాను, ఫ్రెష్ అయ్యి తినేసి మీకు నైట్ కాల్ చేస్తానులేండి. సరే, జాగ్రత్త, బాయ్. బాయ్ నాన్న. ఏమైంది సీనియర్? అంతా నా వల్లే కదా. శాలరీ మొత్తం నాకే ఖర్చు పెట్టావు. బట్టలు కొన్నావు, పాకెట్ మనీలో డబ్బులు కూడా ఇచ్చావు. పర్లేదులేండి, ఇప్పుడు మనీ గురించి మీకెందుకు, ముందు మీరు ఇంటర్వ్యూ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇంకోసారి నాకు డబ్బులు ఇవ్వద్దు, ముందే చెప్పింది. చెప్, చదువుకోండి. మనీ గురించి మీకెందుకు? రేపు మీకు జాబ్ వస్తే మీ శాలరీ నాది కాదా? మర్చిపోయారా నన్ను కాలేజ్లో మీరు ఎలా చూసుకునేవాళ్ళో? సర్లేండి, అవన్నీ పక్కన పెట్టేయండి, ముందు మీరు ఇంటర్వ్యూ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అవును, ప్రోగ్రామింగ్ మొత్తం ప్రిపేర్ అయిపోయారా అండి? ప్రిపేర్ అయ్యాను, ఇంకా కొన్ని ప్రిపేర్ అవుతున్నా. ఇంక ఇలాగే మూడీగా ఉంటారా? నార్మల్ అవ్వరా? అలా కాదంజలి, ప్రతి దానికి అందరితో కంపేర్ చేస్తారు. ఎలా ఉంటుంది నాకు? అది కాదు సీనియర్, మీకు జాబ్ రావట్లేదన్న టెన్షన్లో అంకుల్ అలా అనుంటారు. అయినా మాటకు మాట సమాధానం కాదండి, జాబ్ తెచ్చుకొని మీరే అంకుల్కి చూపించండి. ఇప్పుడు టెన్షన్ పోయిందా అండి? రోడ్ అన్నా మరి చేయబట్టుకుందాం. ఆ, పర్లేదులేండి, ఇప్పుడు మీరు టెన్షన్లో ఉన్నారు కదా, సో ఇప్పుడు ఎగ్జామ్షన్. చాలా బాగున్నాయి సీనియర్ ఫొటోస్. అన్నీ బాగున్నాయి, కానీ ఎవరో ఒకరు మిస్ అయినట్టున్నారు ఫొటోస్లో.
సార్ ఆర్డర్ చెప్పండి. ఏం కావాలి సీనియర్? నాకేం వద్దు, నువ్వు ఆర్డర్ చెప్పు. ఎందుకొద్దు? ఏదో ఒకటి చెప్పండి. బా వద్దని చెప్తున్నాను కదా, చెప్పేది విను. ఆయ్ చెప్. ఒక దహీపూరి, ఒక వాటర్ మెలన్ జ్యూస్. ఓకే సార్. పిచ్చా నీకు? ముందు వెనకాల చూసుకోవా? ఏమైందండి? 0.5% అంజలి, జాబ్ మిస్ అయింది. సీనియర్, జరిగింది మార్చలేం అనే దాని గురించి ఒక్క సెకండ్ ఆలోచించినా వేస్టే. పాస్ట్ ఈజ్ పాస్ట్, వదిలేయండి. మీకు ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, కానీ మీరు ఎలా తీసుకుంటారో అని చెప్పలేదు. అసలు మీరు ఇంటర్వ్యూకి ట్రై చేసే విధానమే కరెక్ట్ కాదండి. మరి ఇంకేం చేయాలి? మీకు ఇంజనీరింగ్ అయిపోయి 3 years అయింది. ఇప్పుడు మీరు అస్సలు ఫ్రెషర్గా ట్రై చేయకూడదు. అప్పుడు కూడా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయటం ఎందుకు అనేం చెప్పలేదు. ఇప్పుడు మీరు ప్రెజెంట్ ఏ కోర్స్ మీద ఓపెనింగ్స్ బాగున్నాయో ఆ కోర్స్ నేర్చుకోండి. దాని మీదే రెజ్యూమ్ పెడితే బెటర్ అని నా ఫీలింగ్. ఇప్పుడు మళ్ళీ ఇంకో కోర్స్ నేర్చుకోవాలా? నాకు మాన్యువల్ టెస్టింగే వచ్చు, దాని మీద నేను ట్రై చేస్తున్నాను కదా. ఇప్పుడు మాన్యువల్ టెస్టింగ్ మీద కాల్స్ ఎక్కువ లేవండి, చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడంతా ఆటోమేషన్, రోబోటిక్ టెస్టింగే. ఎలాగూ మొన్న మీకు ప్రోగ్రామింగ్ బేసిక్స్ నేర్పించాను కదా, పైథాన్ నేర్చుకోండి. ఇప్పుడు కాల్స్ బాగా ఉన్నాయి, మీకు డెఫినెట్గా జాబ్ వస్తుంది. సీనియర్, మనం ఏం నేర్చుకున్నా ఎంత కష్టపడినా జాబ్ వచ్చేంతవరకే కదా. అంజలి, నాకు జాబ్ వస్తుందంటావా? నువ్వేం చెప్తే అది నేర్చుకుంటా, నువ్వు ఎలా అంటే అలా ప్రిపేర్ అవుతాను. నాకు జాబ్ కావాలి అంజలి. ఏమైందండి? ఎందుకు ఎమోషనల్ అవుతున్నారు? మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. తినండి. ఎక్కడికో వెళ్ళాలి, ఈవినింగ్ తప్పకుండా రమ్మన్నా. ఎక్కడికి? పదండి. కూర్చో. ఎక్కడికి? మాల్కా, సినిమాకా? అమీర్పేట్కి. అర్థమైంది. ఇంకొకటి. పైథాన్ వల్ల చాలా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి, మీకు జాయిన్ అవ్వండి. ఒక 2 minutes ప్లీజ్ కూర్చోండి. అండ్ కమింగ్ 2 daysలో డెమో క్లాస్ ఉంది, అటెండ్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి, ఏ కోర్స్ గురించి వచ్చారు? పైథాన్ కోర్స్ తీసుకుందాం అనుకుంటున్నాం. ఓకే, ఏ ఇయర్ పాస్డ్ అవుట్? 2017. అప్పుడు పాస్ అయ్యారా? ఏ అప్పుడు పాస్ అవ్వకూడదా? సరే, మీరేం చేస్తారు? నేను వాల్యూటెక్లో జాబ్ చేస్తున్నాను. ఓకే. ముందు కోర్స్ గురించి చెప్పండి. సరే, యాక్చువల్గా మీ బీటెక్ అయిపోయి 3 years అయింది కాబట్టి ఓన్లీ పైథాన్ కోర్స్ నేర్చుకోవడం వల్ల అంత ఆపర్చునిటీస్ ఉండకపోవచ్చు. దానితో పాటు మీరు డేటా సైన్స్ తీసుకోండి, మీరు మిషన్ లెర్నింగ్ అండ్ ఏఐ తీసుకోండి, చాలా మంచి డిమాండ్ ఉంది. అండ్ మేము మీకు రియల్ టైం ప్రాజెక్ట్ చేపిస్తాం.
అది మీ రెజ్యూమ్లో పెట్టుకోవచ్చు. దానివల్ల మీ రెజ్యూమ్కి మంచి వెయిట్ యాడ్ అవుతుంది. అండ్ ద టోటల్ కోర్స్ ఫీ ఈజ్ 25,000. అండ్ మీకు డైలీ 2 hours క్లాసెస్ ఉంటాయి, ల్యాబ్ ఫెసిలిటీ ఉంటుంది, అండ్ మీకు ఏమైనా డౌట్ వస్తే ల్యాబ్ అసిస్టెంట్స్ కూడా ఉంటారు. ఇది ఫీ 25K అవుతుందా అండి? అవుతుందండి. యాక్చువల్గా మేము మంచి లెక్చరర్స్తో చెప్పిస్తున్నాం. థియరీకి 20,000 అవుతుంది అండ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్కి 5,000 అవుతుంది. కమింగ్ 2 daysలో డెమో సెషన్ ఉంది, అటెండ్ అవ్వండి, నచ్చితే కోర్స్ జాయిన్ అవ్వచ్చు. ఓకే అండి. ఓకే ఓకే, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నా ఫ్రెండ్స్ అందరికి సజెస్ట్ చేస్తాను. విల్ గెట్ బ్యాక్ టు యూ. పద పద, ఈ కోర్స్ నేను చెప్తానులే, పద. 2 days సరిపోయారు నాకు. ఏంటండి ఆ ఇన్స్టిట్యూట్ గురించి ఎంత అడిగినా ఏం మాట్లాడరు? మరి తనేమో 25,000 చెప్తుంది, నువ్వేమో ఓకే చెప్పేలా ఉన్నావు. కోర్స్ నేర్చుకోవటం మనకే మంచిది కదండి. అంజలి ఇప్పుడేం వద్దు, చెప్పాను కదా వద్దని. పర్లేదండి, మనీ గురించి నేను చూసుకుంటానులేండి. అబ్బా వద్దని చెప్తున్నాను కదా. పర్లేదు సీనియర్, హాయ్, నేను చూస్ చెప్. అంజలి ఒకసారి చెప్పేది విను. ఆల్రెడీ నువ్వు నా కోసం చాలా ఖర్చు పెట్టావు. మీ డాడీ ఫోన్ చేసి డబ్బుల గురించి అడిగితే ఏం చెప్పాలో కూడా తెలీదు. 1,000-2,000 అంటే ఓకే, ఈ ఒక్కసారి నా మాట విను. ఇప్పుడు ఎందుకు సైలెంట్గా ఉన్నావు? ఏదో ఒకటి అవుతావు కదా. చుప్పన్నారు ఆ? చుప్పన్నారు కదా. సరే సారీ, మాట్లాడు. సరే ఒక పని చేద్దాం. పైథాన్ డేటా సైన్స్ నాకు వచ్చు కాబట్టి తిరిపాటు నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. రియల్ టైం ప్రాజెక్ట్ ఎలాగూ 5Kనే అన్నారు కాబట్టి అది అక్కడే చేసేసేయండి. 5Kలో అయిపోతుంది. అండ్ 5K మేనేజ్ చేయడం కూడా ఈజీయే కదా. ఐడియా బాగుంది కదండి సీనియర్. రోడ్ ఇది. సరే సారీ. సరే వెళ్తాను. హ్మ్. బాయ్. బాయ్.